చెరువులో అని చెప్తాం కదా, ఈ రోజు అయితే మాకు 4 పాములు కనిపిస్తున్నాయి. మీకు వచ్చేసింది ఎక్కడి నుంచి, వామ్మో అసలు నడుస్తుంది కనిపి అబ్జర్వ్ చేయట్లేదు నీట్ గా. అది మాకైతే ఇక్కడికి చేప 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 ముందుకే ఉన్నాయి చేపలు. మళ్ళీ చేపల చెరువు కానీ పాములు యాక్చువల్ గా మమ్మీ ఎన్ని పాములు ఉన్నాయి మమ్మీ. యాక్చువల్ గా మొన్న కూడా చూసాం ఎగురుతున్నాయి పాకురుతున్నాయి, కానీ ఆ రోజు ఒక్కటే చూసాను. నేను కాదు, మమ్మీయే చూసారు యాక్చువల్ గా. నేను కాదు మమ్మీ, అది కాదు మమ్మీ, కర్రే మమ్మీ అది అంటే ఒక్కసారికి బుస్ అని లేచింది ఇలాగా. అప్పుడు అర్థమైంది వాయమ్మో పాము మమ్మీ అనుకొని. అంటావు మమ్మీ అక్కడ దీపాలు వదలడానికి వెళ్దాం నేను మా మమ్మీ మొన్న ఎక్కడే పందులు కూడా కాపాడుతాం మమ్మీ, పందు పట్టుకొని పైన ఇసురదాం అంటే ఆ రోజు కూడా మమ్మీ పద పాముని కాపాడదాం అని చెప్పి అంటున్నాను అనమాట. కాల్ పెట్టాం ఇంకంతే సావే, పక్క సావే మనకి. ఒకలాంటి సావు కాదు, పాము కాటికి సచ్చిన యూట్యూబర్స్ అని వస్తా తర్వాత వీడియోల కోసం చెరువులోకి దిగి. అసలు 4 ఉన్నాయి యాక్చువల్ గా. నాకైతే ఎదురుగా 2 కనిపిస్తున్నాయి, ఇంకొకటి ఇలాగ ఒకటి వెళ్ళింది అనమాట. దిస్ ఇస్ నాట్ లాఫింగ్ అనమాట. సో మొన్న ఏం జరిగింది తెలుసా, అంటే ఇప్పుడు ఎండకని పైకి వచ్చేస్తున్నాయా మమ్మీ అవి ఏమైనా? కింద చల్లగా ఉంది కదా, పైన వాటర్ వెళ్ళి సూర్యకిరణాలు పడుతున్నాయి. చిల్లింగ్ అనమాట. నాగపాములు మరి ఏ పాములో తెలియవు కానీ ఆ పాములు ఈస్ చిల్లింగ్ అనమాట. సో మనం తెలియకుండా చిన్నపిల్లలు కానీ ఆవులు తీసుకెళ్ళాలి కానీ దిగిపోతే మాత్రం కష్టమే కదా మమ్మీ. చాలా కష్టం అసలు. చూడు ఒకటి కాదు 2 కాదు కదా, అక్కడికక్కడే ఉన్నాయి అనమాట. నా ఫోన్లో జూమ్ చేశాను నేను, 6x లో జూమ్ చేశాను. సో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ సన్లైట్ వల్ల నాకు స్క్రీన్ కనిపించట్లేదు. మెయిన్ విషయం తెలుసా, ఇది మనకి బొంబులు ఉన్నాయి చూసావా, లెటన్ తలకాయ గొట్టాలు, దాని మీద నుంచి వెళ్ళిగా ఎక్కిపోతుంది. ఎక్కిపోయింది. వాచ్మెన్ చూసి కిందకి దించి అటు తోసేసాడో ఏదో చేశాడు మొత్తానికి. అపార్ట్మెంట్ లోపలికి కూడా పాములు వచ్చేస్తున్నాయి. మొన్న నాగుపాము ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయింది, మన పంది పిల్లలాగే అది కూడా వెళ్ళలేకపోయింది. అటు నుంచి జారి పడిపోయి మరి వెళ్ళలేకపోయింది బయటికి. అయ్యో మరి ఏంటనుకున్నా, ఆ రోజు ఒక 2-3 గంటలు దాంతో బయటికి ఇలాగే పంది పిల్లలకు పంపించినట్టు రోడ్డు మీదకి అటువైపు పంపించారు, పాముని బయటకు. ఇవన్నీ ఇలా ఇది ఎడ్జ్ లో ఉందన్నమాట, చెరువుకి ఎడ్జ్ లో. సో పాములు, పందులు, ఆవులు, ఇక్కడ చూసారు ఆవులు కట్టేసి ఉంచేసారు. దానికి తిండి కూడా పెట్టలేదు అనమాట. మళ్ళీ ఈవినింగ్ అయితే పాలు తీసేస్తారా దానికి. ఏం దొరుకుతుందని దాన్ని ఇక్కడ కూర్చోబెట్టేశారు. పోనీ ఏదో వేసి గడ్డేసైనా వెళ్ళిపోవాలి కదా వాడు. మార్నింగ్ నుంచి అలానే కూర్చుంటది ఆ నీడలో. పాపం దానికి తిండి లేదు. ఇక్కడ ఏం దొరుకుతుంది తిండి? తినే చెట్లు లేవు మంచివి. మరి ఏంటో అసలు ఏం ఎక్కడ ఉన్నారో. నేను మొన్న చూసాను ఇలాగే, ఈ రోజు చూసాను ఇలానే. అంతగా బోన్స్ ఎందుకు కనిపిస్తారా? మంచిగా ఆహారం లేకపోతేనే ఆవులకి బోన్స్ కనిపిస్తే ఈ పాలు కోసం ఇంజక్షన్లు ఇచ్చి అవి ఇచ్చి పొదుగులు పెంచి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఒకప్పుడు ఆవు పాలు దొరికితే ఎంత మంచిగా తాగడానికి అనిపించేది. ఇప్పుడు ఏంటి అసలు ఆవు పాలు తాగదామన్నా కూడా దాంట్లో కూడా వాళ్ళు మెడిసిన్ యూజ్ చేసేస్తున్నారు. పెద్ద పెద్ద పొదుగులు వచ్చాయి అంత మటుగా అవి ఇదే ఇంజక్షన్స్. అంటే పాపం ఆ నొప్పిని వాళ్ళు ఎంత భరిస్తున్నారో. చాలా బాధాకరం. నాకు ఒక్కొక్క ఆవు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆవులు వీడియోస్ వస్తే నేను చూడను. నాకు అంత పొదుగులు పెద్ద పెద్ద పొదుగులు చేసిస్తుంది. అది నడలేదు, దానికి ఎంత పెయిన్ వస్తుంటుందో ఆ బాధ ఏటో ఎవరు చెప్పగలదా, ఏం చేయగలదు. నాకు అలా కూర్చుంది, దానికి ఏం దొరకట్లేదు అక్కడ. అంతే. తినే టైం తెలుసా కాదు, ఈవినింగ్ పట్టుకెళ్తున్నారు, ఇలాగే ఉంచేస్తున్నారు. వాళ్ళు సొంత ఆవు కాబట్టి బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోతే వెతకలేము. ప్రస్తుతానికి పాలు ఇస్తుంటది, బయటకి అయితే వెతకలేరు కదా. పోనీ సరే మీ ఆవు మీ ఇష్టం, కాకపోతే కింద కొంచెం గడ్డి కడుపునే నింపుకుంటది కదా, గడ్డో ఏదో వేస్తూ తింటది కదా, పచ్చగడ్డో ఏదో ఒకటి వెయ్యాలి కదా. అసలు ఇక్కడ ఏం లేదు చూసారా, ఎంత చెత్త ఉందో అసలు. దాన్ని ఒక నీడ, ఇప్పుడు ఆ నీడ కూడా వెళ్ళిపోతే ఆ నీడ కూడా ఉండదు, ఆ ఎండలోనే ఉంటది అలాగా కూర్చుంది. పెద్ద తాడు కట్టేసారు యాక్చువల్ గా. ఇది ఒక్క చెట్టు తినేది కాదు. పోనీ
నాకు ఒక్క సలహారా, గవర్నమెంట్ ఆవులన్నిటికీ ఒక షెడ్ ఇస్తే బాగుంది. మంచి షెల్టర్ ఎక్కడో దగ్గర ప్రతి ఊరికి ఆవులకంటూ గో సంరక్షణ అని ఒక్కొక్క షెడ్ వస్తే చాలా డొనేషన్స్ వస్తాయి, చాలా మంది మంచి మంచి ఆహారం ఇస్తారు, ఫుడ్స్ ఇస్తారు. ఆవులకైతే ఇస్తారు, అది గవర్నమెంట్ చేయాలి, ఖచ్చితంగా ఇస్తారు. అన్నిటికన్నా గో సేవ అనేది చాలా మంచిది. గోవు రక్షించుకోవడం కూడా ఇంత మోడీ ఇన్ని చెప్తాడు గానీ ప్రతి ఊరికి ఎన్ని ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇదిగో ఇదంతా ఖాళీ, అసలు మనుషులు ఎటు వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. గోవులు కాపరి ఎటు వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు. మూగజీవి తనకి మనం ఇప్పుడు నేను చాలా వరకు చూసాను, హైవేస్ లంట ఇలాగే వదిలేస్తారు కదా, హైవే మీదకి వెళ్ళి అక్కడ నీట్గా ఉందని దానికి తెలీదు. నేను నైట్ చనిపోతానని దానికి ఎలా తెలుస్తుంది? దాని మీద నుంచి హైవే మీద కదా వాళ్ళు స్పీడ్ గా లారీనో బస్సునో ఏదో వచ్చి కుమ్మేసి వెళ్ళిపోతుంటారు. నేను ఆ కల్లారా చూసినవి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఆవుల్ని పెంచుకుని ఇన్ని బాధ పెడుతున్నారా అనిపిస్తుంది. చూడండి, ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళాలనే నేను అనుకుంటున్నాను. నేను సీరియస్లీ చెప్తున్నాను.